వెల్కమ్ బ్యాక్ టు విజ్జి వంటశాల. ఈరోజు విజ్జి వంటశాలలో మీకు 15 రోజులు నిల్వ ఉండే టమాటా చట్నీని మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక 10 టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వాటిని ఒక కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులో ఈ టమాటా ముక్కలన్నీ వేసేసి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో టమాటా ముక్కలను కలుపుతూ ఉడకనిస్తూ ఉండాలి. తర్వాత మనము ఉడికేటప్పుడే కొంచెము చింతపండు యాడ్ చేసి మనకు తగినంత కారపొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని కలుపుతూనే ఉండాలి దగ్గరికి వచ్చేలాగా. అది దగ్గరికి వచ్చాక మూత పెట్టి పక్కన పెట్టుకొని తర్వాత మనము ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర లైట్గా వేంపుకొని తర్వాత వాటిని తీసేసి తర్వాత మెంతులు కూడా వేసి వేంపుకోవాలి. అవి కూడా కొంచెం దూరగా వేంపుకొని అది కూడా పక్కన పెట్టేసుకొని తర్వాత ఆవాలను తీసుకొని వాటిని కూడా దూరగా వేంపాలి. అవి దూరగా వేగిన తర్వాత వాటిని కూడా తీసుకొని మూడిటిని కలిపి మనం మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఆ మూడిటిని వేసేసి పౌడర్ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అది పౌడర్ అయిపోయాక దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు టమాటా చట్నీలో కొంచెం పౌడర్ కలుపుకొని అలాగే కొంచెం ఎల్లిపాయ ముద్దను వేసేసి దాన్ని మళ్ళీ కలిపేసుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో పావు కేజీ నూనె పోసి పోపుకు ప్రిపరేషన్ చేసుకోవాలి. ఫస్ట్ కొన్ని శనగపప్పు, కొంచెం మినపప్పు, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, వేసేసుకొని దూరగా వేంపుకోవాలి. స్టవ్ని ఎప్పుడు సిమ్లో పెట్టుకొని చేయాలి, లేకుంటే మాడిపోయే అవకాశం ఉంది. తర్వాత కరివేపాకు వేసి కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత అందులోనే ఎల్లిపాయలు వేసేసి కొంచెం ఎల్లిపాయ ముద్ద వేసేసి మళ్ళీ కలపాలి. అది కొంచెం దూరగా వేగిందని తెలిసిన తర్వాత అది అందులోనే కొంచెం మనం పట్టుకున్న మసాలా పొడి ఉంది కదా అది కొంచెం దాంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని తీసేసి కొంచెం ఉప్పు యాడ్ చేసి దాంట్లో మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న టమాటా చట్నీని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కొంచెం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లో మనం ఇప్పుడు పోపు పెట్టిన దాన్ని ఆ టమాటా చట్నీలో కలుపుకోవాలి. దాన్ని మంచిగా కలిపేసి అంతా కలిసేలాగా కలిపి 15 రోజులకు నిల్వ ఉండే టమాటా చట్నీ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.